అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి ఒక ఉదాహరణ సమావేశం పెట్టుకున్నట్టుగా మరి భావించాల్సి వస్తా ఉంది. ఎందుకంటే నేను దగ్గరటువంటి కార్యక్రమాలు కావచ్చు, మాట్లాడిన విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఉదాహరణ సమావేశంగా మరి వారు నిర్వహించుకున్నారని చెప్పి నేను తెలియదలుచుకున్నాను. ముఖ్యంగా వారు సమావేశం పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఎంత పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రతిసారి కూడా హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా, హిందూ సమాజాన్ని అంతా కూడా కించపరిచే విధంగా వారి యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరం అనిపిస్తున్నారు తెలియజేస్తాం. మళ్ళీ నిన్నటి రోజున కూడా కేటీ రామారావు గారు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కావు, రేషన్ బియ్యం తీసుకొచ్చి అక్షంతల పేరు మీద మరి ఊరూరా పంచిండ్రు, ప్రజలను మోసగించిండ్రు, అయోధ్య లేదు ఏది లేదని కూడా మాట్లాడడం జరిగింది. దానికి వారు మాట్లాడినటువంటి రికార్డుని సాక్ష్యంగా మరి నేను పేర్కొంటా ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం.